తాండూరు పట్టణంలో కొలువు తీరిన శ్రీ భావికి భద్రేశ్వర జాతర బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో ప్రధాన ఘట్టమైన రథోత్సవ వేడుక శనివారం అర్ధరాత్రి ప్రారంభమై ప్రశాంతంగా ముగిసింది. ప్రతి ఏడాది చైత్ర మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలలో రథోత్సవం, లంక దహన వేడుకలు కన్నుల పండగగా జరుగుతాయి. తాండూరుతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన భక్తులు వేలాదిగా తరలివచ్చారు. శనివారం రథోత్సవ వేడుక చూసేందుకు భారీగా భక్తులు హాజరయ్యారు. ఈ రథోత్సవ వేడుకలకు చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, రాష్ట్ర చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మరియు రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గల్వ సుజాత, దేవాలయ రెవెన్యూషన్ కమిటీ అధ్యక్షులు పటేల్ కిరణ్ కుమార్, ఈవో శేఖర్ గౌడ్ కలిసి స్వామివారికి ప్రత్యేక హారతిచ్చి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా రథోత్సవాన్ని భక్తులు తాళ్లతో లాగి తిరిగి యథాస్థితికి తెచ్చారు. ఈ వేడుక అత్యంత వైభవంగా కన్నుల పండగగా మారింది. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. యథాస్థానంలో నిలిపారు. ఎలాంటి విఘ్నం జరగలే. దయచేసి భద్రప్ప కూడా మీకు వరాలు ఇస్తుమా వద్దా అని సంశయిస్తాడట. కాబట్టి చక్కగా 3 సార్లు రండి. పంచాక్షరి మంత్రం ఆ భద్రేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరం. ఓం నమః శివాయ. వాళ్ళందరూ వయస్సులో ఉన్న పెద్దవాళ్ళైనప్పటికీ ఆ యువకులుగా బాగా శాంతిగా కనబడుతున్నారు. సిద్ధులుగా ఉన్న వాళ్ళు కనబడుతున్నారు.